హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది మా పాప ప్రాజెక్ట్ వర్క్ అండి. స్కూల్లో మా పాపకి క్లాక్ అనేది తయారు చేసి తీసుకురమ్మన్నారంట. దానికోసం ఇంకా నా పాటలు చూడండి, ఏదో యూట్యూబ్లో అన్నీ ఎతికేసి ఇప్పుడు నాకు వచ్చిన ఐడియాతో కొంచెము ఇంప్లిమెంట్ చేసి నేను చేశానండి. ఇది ఎలా ఉందో మీరే ఫైనల్ అవుట్పుట్ నాకు చెప్పండి. బాగా చేశానా లేదా అనేది. ఏం లేదండి, ఇంట్లో నాకు కార్డ్బోర్డ్ మీద చేయమన్నారంట. నాకు కార్డ్బోర్డ్స్ ఏమీ కనిపించలేదు. ఇంకా నాకు టైం చూస్తేనే 10 అయిపోయింది. ఇంక నేను బయటికి వెళ్ళి తీసుకురాలేక ఇంట్లో ఎతికితే హాస్పిటల్ ఫైల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కట్ చేశానండి. రౌండ్ షేప్లో ఒక ప్లేట్ పెట్టేసి రౌండ్ షేప్లో కట్ చేసి ఇంకా దానికి వైట్ పేపర్ కూడా కట్ చేసేసి షీట్ అనేది అంటించేసానండి. ఇదైతే ఫైనల్గా బాగానే వచ్చిందండి, పర్లేదు. ఇంకా నా దగ్గర ఉన్న గమ్ముతోటి ఏదో దాంట్లో అసలు రాకపోతే దాన్ని అట్లా ఎట్లా కొట్టేసి నొక్కుతున్నా రావట్లేదండి. ఇంకా ఫైనల్గా అప్పుడు గుర్తొచ్చేసిందండి. నేను ఆ రోజే లక్కీగా డీమార్ట్కి వెళ్తే గమ్ అనేది ఒకటి తీసుకొచ్చేసాను. ఇంకా అమ్మయ్య బతికిచ్చేసుకోసాను అనుకున్నానండి. ఎందుకంటే గమ్ము లేకపోతే ఇప్పుడు నాకు అసలు వర్కే అయ్యేది కాదండి. అలా కూడా నాకు నా లక్కీగా నేను తీసుకొచ్చాను. ఇంకా దాంతో నేను స్టిక్ చేశానండి. నా పని కూడా ఈజీగా అయిపోయింది. ఇంకా గమ్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ అనేది అంటించేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా నా దగ్గర ఇలాంటి రౌండ్ సర్కిల్స్ది స్కేల్ ఉంటే దాంతో చిన్న రౌండ్స్ గీస్తున్నానండి. దాని మీద నెంబర్స్ అవి వేసుకొని క్లాక్లో అంటించడానికి. బట్ నేను ఫస్ట్ చిన్నగా అనిపించిందండి, అందుకని తర్వాత నేను నా దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్ని పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని ఈ రౌండ్ షేప్ కట్ చేసుకున్నానండి. రౌండ్ షేప్ గీసేసుకొని ఇలా 12 చేసుకున్నానండి. 12 చేసేసుకొని స్టిక్ చేసుకున్నాను. ఫస్ట్ 12, 6, 3, 9 అలా అంటించేసుకున్నాను. తర్వాత ఈజీగా ఉంటుంది కదా అనేసి అన్నీ అలా అంటించేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుందండి అవుట్పుట్ అయితే. పర్లేదు, బాగానే వచ్చేసింది అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలా అంటించేసుకున్నాక ఇలా బ్లాక్ కలర్ది ఈ షీట్ తీసుకొని దాన్ని కూడా నేను ఇలా ఒక చిన్న పీస్ కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చుట్టేసుకున్నానండి. కొంచెము దాని మిడిల్లో ఒక హోల్ చేసేసి దాన్ని మనము ఇన్సర్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఒక సూది లాంటిది ఉంటుంది కదండి, మన దగ్గర షార్ప్గా ఉండేది ఏదైనా సూది లాంటిది తీసుకొని దానికి మిడిల్లో మనము హోల్ చేయాలండి. హోల్ చేసేసి మనము దాన్ని ఇప్పుడు మనం ముందుగా చుట్టు పెట్టుకున్న రౌండ్ పేపర్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలండి. ముందుగానే మనము గమ్ము పెట్టి స్టిక్ చేయకూడదు. తర్వాత ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనకి కష్టమైపోతుంది. అందుకనేసి నేను ముందు స్టిక్ చేయలేదండి. మొత్తం అయిపోయిన తర్వాత నేను 2 సైడ్స్ స్టిక్ చేశాను. అది ఎలా స్టిక్ చేశాను అనేది కూడా వీడియోలో చూపించాను, క్లియర్గా చూసేయండి. మళ్ళీ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఈ బ్లాక్ కలర్ పేపర్ అనేది స్టిక్ చేసేసి దాన్ని 2 స్ట్రిప్స్గా కట్ చేసుకొని దానికి యారో షేప్ అనేది ఇచ్చేసానండి. మనకి క్లాక్ మధ్యలో పెట్టడానికి మనకి హవర్స్ది, సెకండ్స్ది అవి చూపించాలి కదండి. దానికోసం అనేది నేను ఇలా 2 యారో షేప్స్ కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకొని ఇంకా వాటికి కూడా హోల్స్ పెట్టేసేసి నేను ఇన్సర్ట్ అనేది చేసేసానండి. ఇంకా ఇన్సర్ట్ చేశాక చాలా బాగా అనిపించింది. క్లాక్ అనేది తిరగాలని చెప్పారండి వాళ్ళ టీచరు. నేను ఫస్ట్ నార్మల్గా ఇలాంటి దాని మీద నార్మల్గా క్లాక్ గీసేసి నేను పంపించానండి. కానీ వాళ్ళ మ్యామ్ అని చెప్పారంట, ఇలా కాదు, క్లాక్ అనేది మనకి తిరగాలి, రొటేట్ అవ్వాలి అని చెప్పారంట. మళ్ళీ నాకు పని పడిందండి. ఇంకా ఇంక ఇలా చేసి ఇచ్చానండి. అప్పుడు వాళ్ళ మ్యామ్ కూడా బాగుంది, నైస్ అని చెప్పారంట. మా పాప దాన్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ మ్యామ్ బాగా చేశారు అని చెప్పేసరికి పిల్లలు సంతోషమే కదండి మనకు కూడా కావాల్సింది. సో ఇంకా నేను బ్యాక్ సైడ్ దాన్ని కొంచెం కట్ చేసుకొని గమ్ వేసేసి దాన్ని వెనకమాల కూడా ఒక పేపర్ లాంటిది రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టేశానండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే పెట్టాను. ఫ్రంట్ ఎలా పెట్టానో బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిక్ చేశాను. ఇంకా వాటి మీద నెంబర్స్ వేసేసుకున్నాను. నెంబర్స్ వేసేసి ఫైనల్గా మా పాపకి నేను క్లాక్ అనేది రెడీ చేసి ఇచ్చానండి. నా క్లాక్ ఎలా ఉందో మీరు చెప్పండి.
మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ కావాలంటే చెప్పండి, నా కాడ చాలా ఉన్నాయి, నేను చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.